ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షార్ట్ వీడియోలో రుణ బాధలు తీరడానికి అప్పులు చేశాం గురువుగారు తీర్చలేకపోతున్నాం. శివారాధనలో ఈ రుణ బాధ నుంచి బయటపడడానికి చాలా పరిహారాలు ఉన్నాయి. అందులో పుష్పాలతో కూడా ఉన్నాయి. అందులో వెండి పుష్పాలు అంటే మనం ఎవరైనా మన మార్కెట్లో తెల్లటి కోటింగ్తో ఉన్న వెండి పుష్పాలు దొరుకుతాయి. లేదంటే మీకు ఓపిక ఉంది అంటే వెండితో పుష్పాలు చేయించుకోండి. ఆ పుష్పాలతో శివారాధన చేయండి. మళ్ళీ వాటిని తీసి మళ్ళీ కడిగి మళ్ళీ వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మీరు 54 కానీ 108 కానీ దొరుకుతాయి. లేదంటే 21 అయినా 11 పుష్పాలు తెచ్చుకోండి. మీరు ఖచ్చితంగా ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వారు ప్రతిరోజు కూడా శివారాధనకి ఈ పుష్పాలు వాడి చేస్తే మీ రుణాలు ఖచ్చితంగా తీరుతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్